బాలిక అత్యాచారం హత్య కేసుకు సంబంధించి బ్రీఫింగ్ ఇస్తూ కోయంబత్తూరు పోలీస్ అధికారులు ఇలా ఇకిలిస్తూ ఎక్సెక్కాలాడుతూ కనిపించారు అనే విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడం చూస్తూ ఉన్నాం కదా. తమిళనాడు సీఎం విజయ్ అయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అసలు ఏం జరిగింది అనే విషయం బయటకు వస్తూ ఉంది. ఈ నవ్వులు ఈ వ్యవహారాలన్నీ ప్రెస్ మీట్ ముందు జరిగాయట. ప్రెస్ మీట్ మధ్యలో కానీ మీడియాలో లైవ్ వస్తున్నప్పుడు కానీ జరగలేదు అని కొందరు ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ప్రెస్ మీట్ మొదలయ్యే ముందే కెమెరాలు ఆన్ చేసి ఉంచుతారు, ఆ ఫుటేజ్ అంతా చూపించి పోలీస్ అధికారులు ఇకిలించారు మర్డర్ కేసు బ్రీఫింగ్లో అనే విషయాన్ని రెండింటిని మిక్స్ చేసి జనం మీదకి వదిలేరనమాట. అయినా కానీ తప్పే అంటారా? ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోకూడదు. పోలీసింగ్లో క్రైమ్ డిపార్ట్మెంట్ అనేది నిరంతరం క్రైమ్స్తోనే సహజీవనం చేస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంతా దుఃఖంతోనూ ప్రాణాలు పోయిన కుటుంబాలతోనే సాగుతూ ఉంటుంది కదా వాళ్ళకి. ఇది కొత్తగా అనిపించడానికి అవకాశం ఉండదు. మార్చురీ వ్యాన్ డ్రైవర్ సాగు చూసి ఏడుస్తాడా? అలాగే ఉంటుంది కొన్నిసార్లు. టఫ్గా అనిపించినా కానీ నిజం అది. ఇక్కడ నేను ఎందుకు చెప్తాను ఇంత డీటెయిల్డ్గా అంటే ఇవాళ రేపట్లో డిజిటల్ మీడియా అయినా కానీ వ్యూస్ కోసం ఎలా మ్యానిపులేట్ చేస్తూ ఉంది, ఎలా టిల్ట్ చేస్తూ ఉంది, వాస్తవాలని చాలా వాటంగా ఎలాగా దారి మళ్ళిస్తూ ఉంది అని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ. అవునా కదా? నవ్వడం తప్పే కావచ్చు, కానీ నవ్విన సందర్భం ప్రెస్ మీట్ మధ్యలో రాలేదు అనేది ఇక్కడ పాయింట్. మీరైతే ఏమంటారు?